Hello everyone, welcome to Siddhyogi Academy. It's me Siddhyogi. Today మనం టాప్ 5 ప్రోగ్రామింగ్ టిప్స్ అని నేర్చుకుందామండి. ఈ టిప్స్ మీరు డెఫినెట్లీ ఫాలో అయితే యూ విల్ బీ సక్సెస్ ఇన్ కోడింగ్. ఓకేనా, మీరు ఐటీ ఇండస్ట్రీలో చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు అండ్ మీరు ఏ కోడింగ్ టెస్ట్లోకి వెళ్ళినా మీరు బాగా పెర్ఫామ్ చేసి క్వాలిఫై అవుతారండి. సో ఐమ్ షూర్ అబౌట్ ఇట్, బట్ యూ షుడ్ ఫాలో దీస్ టిప్స్. ఇవి దాదాపు అందరికి తెలిసినట్టే ఉంటాయండి, బట్ జస్ట్ ఎక్స్ట్రాట్ ఇట్. ఓకేనా, నేను కంప్రెస్ చేసి చెప్తున్నాను, జస్ట్ ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇక వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? డన్. ఓకే, ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు కోడింగ్ అనే కాదు, మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా సరే, ఓకేనా, ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నా అలాగే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా సరే, ఫస్ట్ యూ షుడ్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ ఫండమెంటల్స్ అన్నమాట. ఫండమెంటల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫండమెంటల్సే మనకి మెయిన్ పిల్లర్స్ అనమాట ఫర్ బిల్డింగ్ అవర్ కెరియర్స్. ఓకేనా, సో మీరు ఎస్పెషల్లీ కోడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా మీరు కోడింగ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచైనా స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఈజీ అవుతుంది మీకు. కొంచెం అంటే అన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, కొంచెం లైక్ కొంచెం ఎంథియాజిస్టిక్గా ఉంటారు పీపుల్ నేర్చుకోవడానికి వేగంగా. సో మీరు ఏ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న ప్రాబ్లం లేదండి, బట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఆ లాంగ్వేజ్లో బేసిక్ ఫండమెంటల్స్ అని ఉంటాయి కదా, అవి స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అంటే బేసిక్గా డేటా టైప్స్, అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్, అలాగే అరేస్, ఓకేనా, ప్రాపర్టీస్, మెథడ్స్, ఫంక్షన్స్. సో ఇలా బేసిక్గా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్. ఓకేనా, సో ద సెకండ్ టిప్ ఇట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అండి. అంటే ఏదో చదివేసాం అయిపోయింది కంప్లీట్ అయిపోతుంది అంటే కాదండి ఇక్కడ. ఎందుకంటే ఇది అకాడమిక్ ఎగ్జామినేషన్స్ లా ఉండవు. యూ షుడ్ పెర్ఫార్మ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాక్టికల్స్ కదా, ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్స్ లా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే దాని మీద ప్రాక్టికల్స్ చేయండి. ఓకేనా, అలా ప్రాక్టికల్స్ చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ దట్ అందులో ఉన్న ఎర్రర్స్ని అంటే మోస్ట్లీ పీపుల్ ఆర్ లాజికల్గా వర్కౌట్ అవుతుంది, లాజిక్స్ బాగానే రాస్తారు, బట్ సింటాక్టికల్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో సింటాక్స్ అనేది మీరు ప్రాక్టికల్గా చేసేటప్పుడే మీకు ఎర్రర్ రెక్టిఫైయింగ్ అనేది వస్తుందండి. ఓకేనా, సో సెకండ్ టిప్ ఇట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అండి. నేర్చుకుంటూ చదువుకోండి. ఓకే, దట్స్ బెటర్. ఓకేనా, చాలా మంచిది ఆ పద్ధతి, నేను కూడా అట్లనే నేర్చుకున్నాను. థర్డ్ టిప్ ఇట్ ఈస్ కోడ్ బై హ్యాండ్ అండి. చాలామంది సిల్లీగా ఉందనుకుంటారు. కోడ్ బై హ్యాండ్ అంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఎట్ సిస్టమ్ షుడ్ రైట్ ఎట్ పేపర్ మీద ఫస్ట్ ప్రజెంట్ చేయండి. మీరు ఏదైనా ఒక కోడింగ్, ఇప్పుడు ఒక ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ని ముందు మీరు కంప్యూటర్లో టెస్ట్ చేసే ముందు మీరు కోడ్ అంతా కూడా పేపర్లో ప్రజెంట్ చేయండి. సో పేపర్లో ప్రజెంట్ చేయడం వల్ల పర్ఫెక్షనిస్ట్గా తయారవుతారు మీరు. ఓకేనా, ఒక పర్ఫెక్షనిజం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే మీరు సింటాక్టికల్గా ఎలా ఫాలో అవుతున్నారు, ఎందుకంటే దాదాపుగా మన కోడింగ్ లాంగ్వేజెస్ అన్నీ, ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయినా, లైక్ ప్రొసెసర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయినా, ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవి ఏం తీసుకున్నా సరే దాదాపుగా అన్నీ కూడా మీకు కేస్ సెన్సిటివ్గా ఉంటాయి కదా. అంటే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ షుడ్ బి డిఫర్ కదా. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే పేపర్ మీద ప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ ఎర్రర్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాసాను, ఇక్కడ స్మాల్ లెటర్ రాసాను, అండ్ మీకు ఆ స్ట్రక్చర్ చాలా మంది నేను చూస్తున్నాను అడ్వాన్స్ జావాకి వెళ్ళిన తర్వాత చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు వెన్ కమ్స్ టు ద ఫండమెంటల్స్. మళ్ళీ ఫండమెంటల్స్ కూర్చోటప్పటికల్లా మెథడ్ యొక్క సిగ్నేచర్ మర్చిపోతారు. ఓకేనా, సో అట్లా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ కోడ్ని పేపర్ మీద ప్రజెంట్ చేయండి. సో పేపర్ మీద ప్రజెంట్ చేసిన తర్వాత అది సిస్టంలో మీరు పెర్ఫామ్ చేయండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, ఎలా స్ట్రక్ అవుతున్నారు, ఎలా మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఈజీగా మీకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ టిప్ ఇట్ ఈజ్ అందరికీ తెలిసిందేనండి, యూజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని బీభత్సంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఏం నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ప్రతి దానికి గ్రూప్స్ ఉన్నాయి. సో దాదాపు కోడింగ్ అంటే అన్ని గ్రూప్స్లో చేరొద్దండి. చూడండి
ఏ గ్రూప్లో అయితే డైలీ యాక్టివ్ పోస్ట్ ఉంటాయో అండ్ పోస్టులు ఉన్నాయనే కాదండి, దాంట్లో ఏవైతే కోడింగ్ సంబంధించి ఉన్నాయో అట్లాంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్కషన్ చేయండి. ప్రతిరోజు ఏవో క్వరీస్ మీరు కూడా పెట్టండి, ఓకేనా. మీకు డౌట్ ఏమొచ్చినా అందులో డిస్కస్ చేయండి, ఓకేనా. మీరు కూడా టీచ్ చేయండి. సో ఇలా చేస్తే, మీరు యూజ్ ద సోషల్ మీడియా చేస్తే ఏమవుతుందంటే మీకు కూడా భయం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు ఈజీగా. అండ్ కోడింగ్ అనేది అంత పెద్ద విచిత్రమేం కాదండి, ఇట్స్ వెరీ ఈజీ. బట్ వెన్ యూ కాన్సన్ట్రేట్, మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్లీ ఈజీగా ఉంటుందండి, ఓకేనా. సో ద ఫోర్త్ టిప్ ఇట్ ఈస్ సోషల్ మీడియా, యూజ్ ద సోషల్ మీడియా, ఓకేనా. అండ్ ఫైనల్ టిప్ ఇట్ ఈస్ అటెండింగ్ ద కోడింగ్ టెస్ట్. మీకు చాలా ఇబ్బందిగా ఉన్నా సరే అట్లీస్ట్ పర్ డేకి మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఆ కాన్సెప్ట్ మీద ఎక్కడో దగ్గర ఏదో సైట్లో ఆన్లైన్ టెస్ట్లు పెడుతూనే ఉంటారండి, ఓకేనా. ఆ టెస్ట్లో జాయిన్ అయ్యి అట్లీస్ట్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, 30% ఉన్నా పర్వాలేదు, 40% ఉన్నా ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ ఓకేనా 10% ఉన్న ప్రాబ్లం లేదు మీ పెర్ఫార్మెన్స్. మీకు ఏంటంటే డే బై డే మీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారా లేదంటే పాయింట్ ఇక్కడ. ఎవరైనా జీరోతో నుండి స్టార్ట్ అవుతారండి, ఎవరు కూడా 100 నుంచి స్టార్ట్ అవ్వరు, ఓకేనా. జీరోతోనే స్టార్ట్ అవుతారు. సో సో ఈ 5 టిప్స్తో పాటు దెర్ ఇస్ వన్ మోర్ బోనస్ టిప్ ఇట్ ఈస్ దేర్ అండి. బోనస్ టిప్ ఏంటంటే యూజ్ ద కేస్ స్టడీస్. సో కేస్ స్టడీ త్రూ నేర్చుకుంటే కోడింగ్ చాలా ఫాస్ట్గా వస్తుందండి. మనకి ప్రాక్టికల్స్లో బాగా షార్ప్ అవుతాం. ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక HTML CSS నేర్చుకోవాలనుకున్నారనుకోండి, సో ఫండమెంటల్స్ జస్ట్ అలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక HTML CSS మీద ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, ఆన్లైన్లో చాలా కేస్ స్టడీస్ ఉంటాయండి, టెంప్లెట్స్ ఉంటాయి, ఏదో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి. సో రన్ చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే అది ఎట్లా వర్క్ అవుతుందో ఆ ప్రాసెస్ తెలుసుకోండి, ఓకేనా. ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, ఏ ఫంక్షనాలిటీస్ కోసం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, సో ఈ మెథడ్స్ కోసం ఏ సిగ్నేచర్లో రాస్తున్నాము, ఓకేనా. ఇట్లా మీరు రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ నేర్చుకున్నారనుకోండి, చాలా బాగా నేర్చుకుంటారండి కోడింగ్ మీరు, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ 5 టిప్స్ బాగా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. సో మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీలైతే మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో డెఫినెట్లీ ఇంకా చాలా 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 మాట్లాడుకుంటామండి, చాలా మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆల్మోస్ట్ అన్ని డెసిగ్నేషన్స్ లైక్ IAS, IPS, లైక్ UPSCలో ఉన్న ప్రతి పోస్ట్ డెసిగ్నేషన్ గురించి కూడా మాట్లాడుకుంటామండి. అండ్ IT సెక్టర్ గురించి మాట్లాడుకుంటాం, ఓకేనా. ఎవ్రీథింగ్ దాదాపు అన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. Thank you so much.